ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ ప్రభువా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా, మా గొప్ప దేవా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవా, నీ బంగారు పాదములకు ప్రత్యేకమైన కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ మహాకృపను బట్టి ఈరోజు గత 2 వారాల క్రితమే రావాల్సి ఉంది, కానీ ప్రభా ఆ అవకాశం అనుకూలంగా లేక రాలేకపోయాం తోటలోకి. ఈరోజు రావటానికి మీరు అవకాశం ఇచ్చారు ప్రభా. ఈ తోటను ఆవరించి ఉన్న తెగులు, ఈ తోటను ఆవరించి ఉన్న పురుగు యేసు నామములో తొలగిపోవునుగాక. నీ బిడ్డలంగా నమ్మి నీ యందు విశ్వాసంతో ప్రభా దైవ సేవకుని ఆహ్వానించి పొలములో ఈ విధంగా ప్రార్థన చేయించడానికి బిడ్డలను మీరు బలపరుస్తూ వస్తున్నందుకు వందనాలు. అయ్యా, నీ సైన్యము పంటలను తినివేయు పురుగులే అన్నావు. దేవునికి లోబడిన వారి విధానాలు ఎంత కఠినంగా ఉంటాయో నీ లేఖనాల్లో తెలియజేస్తూ వచ్చాను. దేవునికి లోబడిన వారి విధానాలు, నీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించదనని మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ప్రభా వాగ్దానాన్ని పంటల విషయంలో మీరు నెరవేరుస్తామని ప్రార్థన చేస్తున్నాను. ఆయన అయ్యా, రేయనక పగలనక ఈ పొలము కొరకు ప్రభా ఈ బిడ్డలు ప్రయాసపడుతూ ఉండగా కృపలో జ్ఞాపకం చేసుకొని అద్భుతాలు చేయండి. తెగులను దూరపరచండి, పురుగులను దూరపరచండి, అద్భుతాలు జరిగించండి. అయినా ఈసారి మందు కొట్టేటప్పుడు ఎన్నో కొంత కలిపి మందు కొట్టడానికి తదనంతరం ఒక మహా గొప్ప విలువైనటువంటి విశ్వాసంతో కూడినటువంటి అద్భుతాలు ఈ పంట పొలం విషయంలో నీ బిడ్డలు అనుభవించినట్లును, తెగులు దూరమైనట్లును, కలిగి ఉన్న పురుగు యేసు నామములో పతనమవునట్లు దివ్యమైనటువంటి ప్రభా ఎదుగుదల ఈ పంట విషయంలో మీరు అనుగ్రహించి ఈ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తాను తండ్రి. మరి మీ కుమారు వెంకటేశ్వర్లు, చెల్లి రాణి ప్రభా, మేము నీ నామం పేరట ఏకీభవించి పొలంలో ప్రార్థన చేస్తూ ఉండగా అద్భుతాలు జరిగించి నీ నామానికి మహిమ